వందనాలయ్యా నా తండ్రి, నా ప్రియ ప్రభ. మరొక నూతన ఉదయకాల సమయం ప్రభ, నేను స్తుతించుకుని గణపరచుటకు ప్రభ, మాకిచ్చిన గొప్ప ఈ సమయం బట్టి నీకు వందనాలు. నాతో మాతో నాయన నీ కృపానుగ్రహం నువ్వు మా కుమ్మరించమని ఆత్మను కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందన ఇగోనైనా మా ప్రాణ దేహాత్మలు ప్రభ నీకు ఇస్తున్న సజీవ యాగం నీకు సమర్పించుకోవటానికి సాక్ష్యం. అందరికీ వందనాలండి. దేవుని యొక్క మాటలు ధ్యానించుకోవటానికి ఆయన చూపించి ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మనలో చాలా మంది చూడండి, ఏదైనా సంవత్సరాలు బాప్తీసం తీసుకొని చాలా సంవత్సరాలు రక్షణ పొందుకొని చాలా సంవత్సరాలు అవుతుంది. మనం దేవుని ఎదుట కట్టమైన మంచి వాక్యంతో మంచి మనం ఉన్నాము అని ఇక ప్రయత్నంలో ఈ దేవుడి మాట 10 సార్లు నాకు శపించబడిన దాని ఏదైనా నీలో ఉంటే అది నువ్వు విడిచిపెట్టు. మార్లు మనకి ఈ మాట మనకి వినిపిస్తూనే ఉంటది. కానీ మనం బాగానే ఉన్నాం కదా వెళ్ళిపోతుంటాం. కానీ చాలా సార్లే మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎంత శ్రమ పడినా మనకు రావాల్సిన దేవుని యొక్క ఆశీర్వాదం రాదు. ఎందుకంటే మనం విడిచిపెట్టవలసింది విడిచిపెట్టక ఆ రావాల్సిన ఆశీర్వాదాన్ని, రావాల్సిన దేవుని యొక్క కృపను, కనికరను మనం పోగొట్టుకునే ఉంటాం. ఇది మనకి తెలియదు. ఎందుకంటే ఈ లోకం యొక్క ఆశ, ఈ లోకం యొక్క ప్రగల్భాలు అలా మన జీవితంలో పనిచేస్తూనే ఉంటాయండి. అవి మనకు కనబడవు. హృదయాంధకరంలో ఉండేటప్పుడు మన హృదయం ఎటువైపు వెళ్తుందో కూడా మనకు తెలియదు. కానీ రైట్ వేలో ఉన్నాం, ఐఎమ్ కరెక్ట్ అనుకుంటాం ప్రతి ఒక్కరు కూడా. నేను రైట్ వేలో ఉన్నాను, చేస్తే అవతల వారు తప్పు చేస్తారు కానీ నేను చేయడానికి అసలు అవకాశమే లేదు అలా అనుకోవడానికి కూడా మనకి క్రైస్తవ జీవితంలో మనకి చాలా అవకాశాలు ఉంటాయి. అయితే ఈరోజు ఇశ్రాయేల్ వారి గురించి మనం వివరించుకుందాం. మనలో శపితమైన దాన్ని ఎవరికి కనబడదు, దేవునికి మాత్రమే కనబడుతుంది. అది మనకు తెలుస్తుంది. అటువంటిది ఏదైనా రావాల్సిన సమాధానం, రావాల్సిన కొత్త ఆశీర్వాదాలు మనకి రావటానికి అవకాశమే లేదండి. అది ఏదైనా అవ్వచ్చు. అదేదో వివరించుకుందాం ఒకసారి. అయితే ఇశ్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశం చేరుకునే తరుణంలో ప్రయాణంలో అనేకమైన దేశాలను జయించుకొని వెళ్తుంటారు. అయితే ఒకదాని తర్వాత అలా జయించుకొని వెళ్తుంటారు. ప్రతి దాని దగ్గర కూడా దేవుని కృపతో, దేవుని యొక్క బలముతో, దేవుని యొక్క శక్తితో, ఎందుకంటే వీరి బలము కాదు, వీరి శక్తి కాదు, కానీ దేవుడే ముందుండి వారికి నడిపించడం జరుగుతుంది. అయితే ఎరుకో పట్టణం దగ్గరికి వచ్చేసరికి చాలా ప్రాకారములు, ఎత్తైన ప్రాకారములు, అమ్మో ఈ పట్టణంని ఎలా ఇంత పెద్ద పట్టణమును మేము ఎలా జయిస్తాం, ఈ శత్రువుని ఎలా మేము జయిస్తాం, అయ్యో మా పని అయిపోతుందా ఏంటి దేవా, నువ్వే మాకు ఆధారానికి చెప్పున వారు ఏ విధంగా జయించారో ఒకసారి చూద్దామండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 12-16 ఎవరైనా చదవగలరా? యెహోషువ 6వ అధ్యాయము 12-16. యెహోషువ 6వ అధ్యాయం అండి. యెహోషువ 6వ అధ్యాయం. యెహోషువ 6వ అధ్యాయము 12-16. యాజకులు యెహోవా మోసరి 12 తర్వాత చదువుదురు. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకుని మోసిరి. 7 యాజకులు పొట్టేళ్లు కొమ్ము బోరలను 7 పట్టుకుని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగము యెహోవా మందసము వెంబడించెను. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారు ఒక
వారు ఒక మారు పట్టణము చుట్టూ తిరిగి పాళెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయుచూ వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన కనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను థ్యాంక్ యూ. చూడండి, దేవుని యొక్క కృప చొప్పున, ప్రేమ చొప్పున, కనికరం చొప్పున, గొప్ప ప్రణాళిక చొప్పున వారు స్తుతిగానాలు చేస్తూ యాజకులు యెహోవా మందసమును తీసుకుని వెలుచు, తరువాత మీరు కేకలు వేయుడి. కేవలము ఆ దేవుని స్తుతించుట, కృతజ్ఞాస్తుతులు చెల్లించుట ద్వారా మాత్రమే, దేవుని మీద ఆధారపడ్డ మాత్రమే వారు ముందున్న గొప్ప అపజయాన్ని విజయం పొందారు, గొప్ప శత్రువుని జయించారు. అయితే ఏ విధంగా చెప్పబడింది? ఇదిగో అది శపితమైనది, నా వలన శపించబడుతుంది కాబట్టి అందులోని యావత్తును శపించబడుతుంది. అసలు ఆ దేశమే, ఆ ప్రాంతమే శపించబడితే అందులో ప్రతి వస్తువు కూడా శపించబడింది, అందులో ఉన్న యావత్తును శపించబడుతుంది. ఆ వాక్యం ఒకసారి మనం 19వ వచనం చూస్తున్నట్లయితే, వెండియు బంగారును ఇత్తడి పాత్రలు ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్టములగును, కాబట్టి వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలెను. మీ దగ్గర ఉంచుకోకూడదు, అవి ఎందుకంటే తీసుకోకూడదు, ఆశపడకూడదు, శపించబడినది. అయితే ఈ విధమైన దేవుని యొక్క ప్రణాళిక చొప్పున కొన్ని మాటలు వారికి ప్రకటన చేయగా వారు దానికి లోబడి గొప్ప విజయం పొందారండి, గొప్ప విజయం పొందారు. అయితే ఎరుకో తర్వాత ఆయి పట్టణానికి వీళ్ళు వెళ్ళడం జరుగుతుందండి. ఎరుకో పట్టణం చాలా చాలా పెద్దది, ఆయి పట్టణం కంటే చాలా విస్తారమైనది. ఎందుకంటే వీళ్ళు జయం చేయలేని, అమ్మో భయపడి మా పని అయిపోద్దేమో, ఇంక దీన్ని దాటలేమేమో, కొనసాగలేమో అనుకున్న వారిని యెహోషువ పంపించడం జరుగుతుంది. యెహోషువ పంపించిన తర్వాత వారు వేగులు వారు వెళ్ళి చాలా పట్టణాన్ని ఇరుకో దాన్ని మనం జయించాం కదా, దీనికి అంతమంది జనం అవసరం లేదు, కేవలం 2-3 వేల మంది చాలు. కేవలం చాలా ఈజీ, చాలా సులభం. కాబట్టి మనం అందరం వెళ్ళి ఇంత కష్టపడిపో అవసరం లేదు. సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అది కూడా మనం ఆ వాక్యం కూడా చూసుకొని మనం ముందుకు వెళ్దామండి. 7:2 ఒకసారి చూద్దామండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగుచూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా నున్నారు కదా అనిరి. థ్యాంక్ యూ. అయితే చూడండి, అక్కడున్న వేగుల వారు ఒక సజెషన్ ఇస్తారన్నమాట, అంతమంది అవసరం లేదు, కొద్ది మంది చాలు, 2-3 వేల మంది చాలు, మనం తప్పకుండా మనం జయిస్తాము అనేసి వెళ్ళడం జరుగుతుంది. అయితే చూడండి, 4-5 ఒకసారి చూసినట్లయితే గొప్ప పరాజయం అండి. ఎందుకంటే తిరిగి వీరిని చంపడం జరుగుతుంది, వీరిని తరిమివేయడం జరుగుతుంది, పరాజయం పొందడం జరుగుతుంది. అప్పుడు యెహోషువ చాలా బాధపడతాడు, చాలా మంది జనులందరూ బాధపడతారు. అదే ఏంటి పరిస్థితి, ఇంత గొప్ప పట్టణము ఎరుకో పట్టణమును మేము గెలిచాము, జయించాము,
గొప్ప విజయం ఇచ్చాము. ఇది చాలా చిన్న పట్టణమే, ఏంటి పరిస్థితి అని ప్రార్థన చేసి కన్నీరు కార్చడం జరుగుతుంది. చాలా మంది యెహోషుతో పాటు చాలా మంది బాధపడటం జరుగుతుంది. ఏంటి మన దేవుడు మనకేంటి ఇలా చేశాడు అనే విచారములు, తనైతే ఇంకా బట్టలు చింపుకొని, హృదయం చింపుకొని ఎంతో ఆహ్, ఆహ్, పశ్చాత్తాపపడడం, కన్నీరు కార్చడం, ప్రార్థన చేయటం అక్కడ మనం చూస్తుంటాం. చూడండి, మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి దేవుడు విడిచిపెట్టవలసింది మనలో విడిచిపెట్టక ముందుకు మనం వెళ్ళిపోతూనే ఉంటాం. గత జీవితంలో చూసుకుంటే గొప్ప గొప్ప విజయాలు, గొప్ప గొప్ప శ్రమలను మనము జయించాం. కానీ ఇప్పుడు ఈ దినాన చిన్న చిన్న శోధనలకి మనము పడిపోతుంటాం. చిన్న చిన్న శ్రమలకి మనం పడిపోతుంటాం. దేవునికి దూర దూరమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోతుంటాం. ఈ లోకాన్ని మనం జయించక దేవునికి దూరమయ్యి, దేవునికి అయిష్టకరమైన కార్యాల్లో మనం మునిగిపోతుంటాం. అయితే అటువంటి టైంలో మనము పరీక్షించుకోవాలి. ఇదిగో యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు కదా! ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఒక మంచి సమాధానం చెప్పడం జరుగుతుంది. చూడండి, అలాగే ఒకసారి ఈ పరిస్థితి ఎలాగొచ్చిందంటే, ఒకసారి లేవి 26, 14, 18 ఒకసారి చూద్దామా? లేవీకాండం 26వ అధ్యాయము 14-18. లేవి 26, 14, 18. 14, 18. మీరు ఆ మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధన మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనిన ఎడల, నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు, ప్రాణమును ఆయాసపరచునట్టియు, తాపజ్వరమును, క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. థ్యాంక్ యూ అండి. చూడండి, మనము దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టి, దేవుని యొక్క మాటను పక్కన పెట్టి, ఆయన యొక్క మార్గాన్ని పక్కన పెట్టి మనం ఎంత ప్రయాసపడినా అది మనకి నష్టాన్ని కూర్చుతుంది. మనం ఎంత విత్తనమును విత్తగంటే, మనం ఎంత శ్రమ పడినా, ఎంత ప్రయత్నించినా మనకి ఏమీ ఉండదని, ఒక కన్నీరు తప్ప ఏమీ ఉండదు. శ్రమ వెంబడి శ్రమ, శోధన. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టి, దేవుని యొక్క ప్రణాళిక మాటను పక్కన పెట్టి మనం ఈ లోకంలో వెళ్ళిపోతుంటే మనకి ఏమీ ఉండదు. ప్రతిదీ కూడా నిష్ఫలితము. అది ఆ మార్గం దేని వైపు తీసుకెళ్ళిపోతుంటే ఈ శాపమైన మార్గంగా మన జీవితాలను తీసుకెళ్ళిపోతుంది. కానీ ఒకసారి మనము యెహోషువ లాంటి పరిస్థితి మనకి అది వచ్చేటప్పుడు మనం వెయిట్ చేయాలి, ప్రార్థన చేయాలి. యెహోషువ 7వ అధ్యాయం 6, 9 చూసినట్లయితే ఇటువంటి ప్రార్థన చేస్తారు, ఎంతో భారమైన ప్రార్థన చేస్తారు. కొన్ని యెహోషువ తమ బట్టలు చింపుకొని, 7వ అధ్యాయము 6, 7, యెహోషువ తమ బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం మీదట నేల మీద ముఖమును మోపుకొని తమ తల మీద ధూళి పోసుకున్నాను. అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుకును. ఈ జనులు ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించము. ఇశ్రాయేలు తమ శత్రువులు ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందరూ నేనేమి చెప్పగలను? కనానీయులు ఈ దేశ నివాసులందరిని విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచేసిన ఎడల ఘనమైన నీ నామను గురించి నీవేమి చేసేది అని ప్రార్థింపగా, అప్పుడు దేవుడు మాట్లాడు, నీ వేళ ఇక్కడ ముఖం నేల మోపుకుందువు. ఇశ్రాయేలు పాపం చేస్తున్నప్పుడు దేవుని యొక్క మాట బయట పెట్టడం జరుగుతుందండి. చూడండి, అప్పుడు యెహోషువకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మనకు అందరికి తెలిసిన విషయమే, కానీ మరొకసారి మనం ధ్యానించుకోవటం వల్ల మన జీవితంలో ఒక కొత్త ఆశీర్వాదం మనం పొందుకుంటాం. చాలా జాగ్రత్తగా విందామని ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఎప్పుడైతే ఎంత బలమైన ప్రార్థన యెహోషువ ప్రార్థన చేస్తాడో అప్పుడు దేవుడు మాట్లాడడం జరుగుతుంది. 7:12 చెప్తాడు, ఇదిగో శపితమైనది తీసివేస్తే తప్ప విజయం మీకు ఉండదు. నేనేం చెప్పని మీరేం చేశారు? ముందు అది తీసివేయకంట ఎంత ప్రార్థన చేసినా ఇది వృధా. కాబట్టి ఫస్ట్ మీకు ఆ గొప్ప విజయం కావాలంటే మీలో ఉన్న శపితమైనది బయటకు తీసివేయండి. అది ముందు తీసివేస్తే కానీ మీరు జయించలేని పరిస్థితి, మీరు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, నా యొక్క ప్రణాళికలు, నా యొక్క వాగ్దానం చేరుకోవటం కష్టం, ఇది అసాధ్యం.
అవకాశమే లేదు. కాబట్టి ముందు తీసివేయాల్సింది తీసివేయండి, విడిచిపెట్టవలసింది విడిచిపెట్టనంటే అప్పుడు ఆ యెహోషువ ఇంకా తెలిసిన తర్వాత ఎవరు ఎంత ఘోరమైన పని చేస్తారంటే ఒక గోత్రాల వైజ్గా నిలబెట్టడం జరుగుతుంది. అందులో జెరువు మనం 7:1 మనం చూసుకుంటామంట. జెరుహు ముని మనమును జబ్ది మనమును కర్మీ కుమారుడైన ఆకాను శపితమైన చేయబడిన దానిలో కొంత తీసుకొనును కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించును. 7:1 మనం చూస్తుంటామండి. చూడండి, అప్పుడు ఎవరు ఎంత ఇంత ఘోరాతి ఘోరమైన తప్పు చేస్తారు, ఎవరు ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైన చేస్తారు, ఎవరే మనకి ఇంత పరాజయానికి కారకులయ్యారు, ఎవరు ఆయన వాగ్దానానికి అది వ్యతిరేకపడ్డారు, మనకి వచ్చిన ఆశీర్వాదానికి వ్యతిరేకంగా నిలబడ్డారు, వారు బయటికి రావాలి అనేసి దేవుడు నియమించిన ప్రణాళిక ఇక ఆలోచన చొప్పున వారిని నిలబెట్టి అప్పుడు ఒకరు బయటికి రావడం, ఇదిగో ఆ తప్పు నేనే చేస్తాను. 7:15 ఒకసారి మనం చూసినట్లయితే 7:15 మనం చూసినట్లయితే, అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరికినో వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఎలయనగా వాడు యెహోవా నిబంధన మీరి ఇశ్రాయేలు దుష్కార్యం చేసిన వాడు అనును. చూసారా, శపితమైనది దేవునికి వ్యతిరేకమైనది మనలో ఉంచుకుంటే మన ఒక్కరమే నాశనం కంట మన కారణం చేత మన కుటుంబాలు కూడా అనేక సార్లు ప్రమాదంలో పడే అవకాశం ఉందండి. మన కుటుంబాలు కూడా ప్రమాదం పడే అవకాశం ఉంది. కాబట్టి చూడండి, ఆకాను ఒక్కరే ఆ యొక్క శ్రమను అనుభవించలేదు, తన వారిని కూడా కాల్చివేయడం జరిగింది. అలాగే మనలో కూడా లోపల మనకు కనబడలేనివి శపితమైనవి ఇంకా కొన్ని ఉండిపోయి ఉంటాయి. వాటన్నిటిని కూడా అగ్ని చేత కాల్చివేయట. యెహోవా అను నామము అనే అగ్ని చేత మనం దాన్ని కాల్చివేయాలి. కాల్చివేస్తే కానీ దేవునికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, దేవునికి ఇచ్చిన వాగ్దానం మనం పొందుకోవటానికి అవకాశమే లేదు. మనం దేని చేత విమోచించబడ్డాం? చూడండి, 1 పేతురు 1:18-19 ఎవరైనా చదువుతారా? 1 పేతురు 1:18-19. ఒకటో పేతురు 1 చదవండి ఎవరైనా. 1 పేతురు 1:18-19. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి స్కయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంపనకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరిగిరా. ఆయన జగత్పునాది వేయబడక మునిపే నింపబడను, కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎల్లా తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన బడెను. చూడండి, మనం దేని చేత విమోచింపబడ్డామంటే ఈ లోకంలో ఉండే వెండి బంగారం ఉండే స్కై వస్తువుల చేత కాదు. తాత్కాలికమైన అనవసరమైన ఈ లోకంలో ఉండే ఆశల చేత మనం విమోచింపబడలేదు. చాలాసార్లు మనము వీటిని పట్టుకొని మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం కోల్పోతుంటాం. మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనం ప్రతిరోజు కూడా మన జీవితంలో ఏదైనా ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఉండిపోయిందేమో, అయ్యో నేను క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డాను. మనం దేనికంటే రుణపడి ఉండాలి, దేవునికి ఆత్మకే రుణపడి ఉండాలి. రోమాపత్రిక 8వ మనం చూసినట్లయితే, ఈ శరీరానికి ఈ లోకంలో ఉన్నదానికి మనం రుణపడి మనం అచ్చి ఉండలేదు. ఒకవేళ రుణపడి ఉన్న ఆత్మకే మనం బానిసలు అయిపోవాలి, కానీ ఈ శరీరానికి ఈ లోకానికి మనం బానిసలు అవడానికి ఏ మాత్రం కూడా అవకాశమే లేదు. ఎందుకంటే ఆ శరీరానికి జీవాత్మ ఉన్నప్పుడే వెళ్ళాలి. కాబట్టి దేనికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలంటే మనం నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడికి ఆత్మకే దాన్ని మనం పోషించాలి. అది ఏంటి మనం చేయాలి. చాలా చేస్తూనే ఉండాలి.
ఎప్పుడైతే మనం మన ఆత్మను మనకు ఎప్పుడైతే మనం దాన్ని పోషిస్తామో, దానికి మంచి ఆహారమును అది చెప్పినట్లు మనం ఈ దేవునికి మహింకరంగా మనం ఎప్పుడైతే ఉంటామో, ఖచ్చితంగా మన జీవితంలో ఉండే ఏదైనా సరే శపితమైనది, దేవుని వ్యతిరేకమైనది, దాన్ని మనం విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. మనలో చాలా సార్లు నాకు నీ అంతా బాగానే ఉన్నా, నాలో ఏం కోపం లేదు అంటాం. ఖచ్చితంగా ఉంటూనే ఉంటది. స్వార్థం లేదండి అంటాం. ఈరోజు సంఘాలలోని మన యొక్క జీవితాల్లో, మనం ఉండే యొక్క ప్రాంతాల్లో అవి చొరబడిపోయి, అవి రావాల్సిన టైంలో రైట్ టైంలో వస్తుంటాయి. ఆ రావాల్సిన టైంలో ఎప్పుడు రాకూడదో అప్పుడే వస్తుంటాయి, బయటపడుతుంటాయి. అటువంటివన్నీ కూడా మనం విడిచిపెట్టాలండి. అలాగే మన ఇళ్లలో కూడా ఏ వస్తువులైనా శపితమైన వస్తువు మనం దేవుడు మనకిచ్చిందా, మనం తెచ్చుకుందా ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మనం ఏదైనా ఆశించి తెచ్చుకొని ఏమైనా ఉందా, లేదంటే దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిందా అని ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలి. అయ్యో, ఏదైనా బుక్ అయినా, ఏదైనా పెన్ అయినా, ఏ వస్తువైనా సరే. ఆ లాస్ట్ టైము చాలా ఇటువంటివి మనం పరీక్షించుకోవాలండి. చాలా చిన్న చిన్న అది నా ఈజీగా టేక్ ఇట్ ఈజీగా మనం తీసుకుంటాం, కానీ అది చాలా ప్రమాదం. లాస్ట్ టైం మా జీవితం జరిగింది ఏంటంటే, ఒక సిస్టర్ గారు ఒక ఐరన్ బాక్స్ మాకు ఇచ్చారు. అది ఎలక్ట్రికల్ ఐరన్ బాక్స్ ఒక 4-5 కేజీస్ ఉంటుంది. మంచి కాస్ట్ కాబట్టి 4-5 కేజీస్ బరువు ఎలక్ట్రికల్ ఉన్నదంటే ఆ బాగుంటది. అయితే ఆ తర్వాత మాకు కొంతకాలం తర్వాత అది మాకు తెలిసింది ఏంటంటే, ఇదిగో ఒకరు మాకు మనీ ఇవ్వాలి, ఆ మనీ ఇవ్వక ఇది వాళ్ళ దగ్గర నుంచి మేము తెచ్చేసాము, ఇవి ఇంట్లో ఉన్నదండి, అది మీకు ఇచ్చాము అనేసి మాకు మాకు తర్వాత చెప్పారన్నమాట. అయ్యో, అటువంటిదా? అటువంటిది మాకు ఇది చాలా ప్రమాదకరం, శపితమైనది కాబట్టి తీసుకెళ్ళిపోండి అని ఆ ఇచ్చేసాను. అలాగే మన ఇళ్లలో దేవునికి వ్యతిరేకమైన ఏదైనా ఉన్నట్లయితే మనం ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిందా, మనకు మనం తెచ్చుకుని పెట్టుకుందా? మన జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైన ఇంకేమైనా ఉన్నాయేమో. లోపల స్వార్థం, లోపల కపటము, లోపల కక్ష, లోపల కలహము, చూడండి, లోపల అసూయ, మనం మనం బాగులేకపోయినా ఏడుపు, అవతల వారు ఎదిగిపోయిన ఏడుపు, రెండు ఏడుపులే కామన్. ఏడుపు అనేది కామన్. ఇటువంటి దాన్ని మనం విడిచిపెట్టాలి. చాలా సార్లు మనకు కనబడేది ఎంత ఆకాన్ ఏమనుకుంటాడు, ఇగో డేరాల మధ్యన దాశాను, ఇది ఎవరికి కనబడుతుంది, దీనిపైన తర్వాత చూడొచ్చులే అని అనుకున్నాడు. నో 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 నో. ముందుకు వెళ్ళటానికి, దేవునిచ్చిన ఆశీర్వాదం పొందుకోవటానికి, దేవుడిచ్చిన వాగ్దానం పొందుకోవటానికి అదే ఆటంకంగా తయారైంది. అది ఎందుకంటే శపితమైనది తీసివేస్తే కానీ మనం విజయం పొందటం అనేది చాలా కష్టం అండి, చాలా కష్టం. చూడండి అక్క, మనం క్రీస్తు రక్తానికే మనం విమోచన పడ్డాం కాబట్టి మనం ఆయన వైపే మనం చూడాలి, ఆయనకే మనం విధేయత చూపించాలి. ఆకానంత 7:20 ఒప్పుకున్నాడు, కానీ అప్పటికే ఇంకా టైం ఈజ్ ఓవర్. చూడండి, 21-22 చదువుకొని ముగించుకుందామా? 7:21-22 ఒకసారి చదవండి ఎవరైనా. 7:21-22 దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్తుంది. వాణిశ్రీ గారు చదవండి. రాజకుమార్ గారు చదవండి. 7వ అధ్యాయం కదండి. 7:21-22 7:21. దోపుడు సొమ్ములో ఈనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచిపడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసిన దంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు చాలు థ్యాంక్ యూ అండి. చూసారండి, మనకు కూడా చాలాసార్లు అమ్మో
ఇంత వాల్యుబుల్ ఇది, ఇంత విలువైనది మనం మరలా మనకి ఈ అవకాశం దొరుకుతుందో దొరకదు. కాబట్టి ఇది వీలైనప్పుడే, ఇది అవకాశం కలిగినప్పుడే ఇది మనం ఉంచుకుంటే బాగుంటది, ఇది మనం సంపాదించుకుంటే బాగుంటది, ఇది ఇలా చేయడం మంచిదే అని అనుకుంటాం. ఇది రైట్ టైంలో ఇలా మాట్లాడాల్సిన మంచిదే, ఇలా ప్రవర్తిస్తే గానీ అది జరగదు. ఒకసారి ఒక అబద్ధం ఆడాలి, తప్పదు మనకి లాభం చేకూర్చేటప్పుడు. ఇవన్నీ కూడా చాలా వాల్యుబుల్ గా మనం ఎంచుకుంటాం, కానీ అవే మనకి సపితంగా మన జీవితాలు మారడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి అది ఎంత వాల్యుబుల్ అయినా సరే, ఎంత విలువైనదైనా సరే, మన దేవుని కొరకు మనం నష్టపోవడానికి సిద్ధపడి ఉండాలి. అప్పుడే దేవుడిచ్చిన మన పట్ల ఉండే ప్రణాళిక, మన పట్ల ఉండే వాగ్దానము నెరవేర్చబడటానికి మార్గాలు తెరవబడతాయండి. అంతే తప్ప మన జీవితంలో అది దాచిపెట్టుకుందాము, అది విడిచిపెట్టక, మనసు ఒప్పక అది మనం ఉంచుకున్నామంటే అది ఎప్పటికైనా మనకి ప్రమాదమే. అది ఎంతటి ప్రమాదం అంటే మనం నశించిపోతాం, మనతో పట్టిన వారిని కూడా మనం బాధ పెట్టేక ఆ మార్గంలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి చూడండి, అప్పుడు అది ఎప్పుడైతే విడిచిపెట్టి ఆకాన్ని తనతో ఉన్నవారని చంపడం జరుగుతుందో, ఆ కూరలో వీళ్ళు పడేస్తారో, అప్పుడు 8వ అధ్యాయము 22, 29 చూద్దామండి. యెహోషువ 8వ అధ్యాయము 22, 22 నుంచి చూద్దాం. ఓకే. 8వ అధ్యాయము తక్కిన వారును పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు, ఆ తట్టు కొందరు ఉండగా, హాయి వారు ఇజ్రాయేలు నడుమ చిక్కుబడి కనుక ఇజ్రాయేలు వారిని హతం చేసిరి. వారిలో ఒకడును మిగులలేదు, ఒకడును తప్పించుకునలేదు. వారు హాయి రాజును 8వ అధ్యాయము 22 నుంచి 29 చూసినట్లయితే, దేవుడు వారికి ఆయి మీద ఉండే విజయం ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే దేవుడు చెప్పిన ప్రకారంగా వారు ఆ ఆకారాన్ని బయట పెట్టడం జరుగుతుందో, ఆకారానికి సంబంధించి ప్రతిదీ కాల్చివేయడం జరుగుతుందో, ఆయి మీద గొప్ప విజయం 8వ అధ్యాయం 22 నుంచి 29 వచనాలు మనకి కనబడతాయి. 29 మనం చదివేస్తాం. 29వ వచనము, యెహోషువ ఆయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వేలాడ తీసును. ప్రొద్దుగుంకుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని సవనం మాను మీద నుండి దించి ఆ పురద్వారం ఎదుట దాని పడవేసి దాని మీద పెద్ద రాళ్ళ కుప్ప వేసిరి. అది నీటి వరకు ఉన్నది. హల్లెలూయా. చూసారండి, శత్రువు మీద విజయం, అపవాది తంత్రముల మీద విజయం ఎప్పుడంటే మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమని మనం విడిచిపెడితే కానీ మనం దేవుని ఇచ్చిన ఆశీర్వాదాన్ని కానీ వాగ్దానం పొందుకోవటానికి అవకాశం లేదండి. మనం ఎంత శ్రమ పడినా, ఇందాక మనం చదువుకున్నాం కానీ, ఎంత శ్రమ పడినా, ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. ఎందుకంటే మన జీవితం అయిపోద్ది, కానీ దేవుడు మన పట్ల ఉండే కలిగి ఉండే ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేము. కాబట్టి మనం విడిచిపెట్టాలని మనం ప్రతిరోజు కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మన జీవితంలో లోపల ఎక్కడైనా ఇంకా ఉన్నాయేమో, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయేమో, మన ఉద్యోగ స్థలాల్లో, మన సేవా పరిచర్యలో మనం ప్రతి దినము కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి. సపితమైన ఏది కూడా మన జీవితం ఉండడానికి వీల్లేదండి. మనం ఎప్పుడైతే ఇటువంటి అబ్జర్వేషన్ మన జీవితంలో ఉంటుందో, దేవునికి వ్యతిరేకం మనం అది ఎంత విలువైన, అది ఎంతటి మంచిదైనా సరే, దేవుని కొరకు మనం విడిచిపెట్టిన నష్టపోతే అది మనకి రెండంతల 100 రెట్లు మనకి ఆశీర్వాదం మన కలుగుతూనే ఉంటది. దేవుడి మాటలను దీవించిన గాక, మన హృదయాలు ఫలించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, శపథమైనది ప్రభువా, పాపమంతటికి ఓటమికి కారణం ప్రభువా. ఈ దినాల్లో సంఘాలు, కుటుంబాల్లో కలిగి ఉండుట సంఘమునకు, సమాజమునకు, కుటుంబాలకు ఓటమికి కారణాలు, ఆశీర్వాదాలు నిలిచిపోవటకు కారణాలు. తుచ్చమైన బంగారము, వెండి, శ్రీనారు వస్త్రమునకు ఆశపడి శపితమైన దానిని తన గుడారములో దాచిపెట్టుట వలన ఇశ్రాయేలు సర్వ సైన్య సమాజానికి ఓటమి. ఒక చిన్న పట్టణము హాయి తరిమి ఓడించుట. ఆకాను
దాగుకోలేకపోవటం. ప్రభువా, ఆకాను రాళ్ల కుప్ప కింద సమాధి అయిపోవటం, ఓటమి, భయంకరమైన పరిస్థితులు, ఆ చిన్న శపితమైన దానిని తీసేసుకుంటే విజయము, విజయోత్సవము, ఆశీర్వాదాలు. ప్రభువా నీకు స్తోత్రం. చక్కగా ఈ దినపు సందేశం ద్వారా మాట్లాడిన ప్రభువా, వాక్య పరిచర్య చేసిన నీ దీన సేవకుని కుటుంబమును, బిడ్డలను దీవించమని నాయన, మరి సేవ కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాగర్ నగర్లోనే ఇంటి దగ్గరే వారు ఎక్కడున్నారో ఆ ప్రాంతంలో సేవకు ద్వారములు తెరవమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఉద్యోగం కూడా మారవలనని, ప్రమోషన్ నువ్వు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. మంచి ఉద్యోగం ఇవ్వండి, సేవను కూడా దగ్గరలోనే ప్రారంభించడానికి కృప దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించండి. తాడేపల్లిగూడెంలో ఈ దినము ఇదిగో వంటలు చేయటం ఇప్పుడే ప్రారంభించి ఉన్నారు. దినమేళ్ళ ప్రార్థనలు జరగబోతున్నాయి. సాయంకాలం వరకు మీ దాసురాల్ని నిలబెట్టుకొని ప్రార్థనలు ఘనముగా జరుగునట్లుగా, ఆరాధనలు ఘనముగా జరుగునట్లు, బిడ్డలందరూ దీవించబడినట్లుగా, వండిన అన్నము అనేక మందికి, ఎంతమందిని అనుకుంటున్నారో అంతకు రెట్టింపు మందికి సరిపోనట్లు, వారందరూ వచ్చినట్లు గొప్ప ఆశీర్వాదాలు ప్రవహింప చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన, మరి తెలుగు సెషన్ ప్రార్థనతో, విజ్ఞాపనలతో, స్థుతులతో, గీతాలాపనలతో మంచి సందేశము ఇచ్చి దీవించి ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ప్రార్థనలన్నీ సఫలం చేయండి. ఇప్పుడే సఫలము ప్రారంభమవునుగాక, ప్రార్థనలకు జవాబులు లభించునుగాక, బిడ్డలందరికీ తృప్తి, నెమ్మది, సమాధానము కలుగునుగాక, పొంగిపరులు దీవెనలు వారి మీద కుమరించబడునుగాక. సమస్తమైన మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రములు నీకు చెల్లించి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. సర్వాధికారి అయిన దేవుడు మిమ్మను దీవించి మిమ్మను కాపాడునుగాక. ఆయన సన్నిధి ప్రకాశము మేము ముఖముల మీద ఉదయింప చేసి కరుణించునుగాక. దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, కాపుదల, క్షేమము మనకు, జాన్సన్ గారి కుటుంబానికి, కూడి వచ్చిన వాళ్ళకి, సార్వత్రిక సంఘములో పరిశుద్ధులకు అందరికీ శపితమైనదేదో గుర్తించగలిగిన జ్ఞానము కలుగునుగాక. ఆయన దయ, ఆయన తిరిగి వచ్చి పర్యంతము మనకు, పరిశుద్ధులకు అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ అందరికి వందనాలండి. అమ్మ వందనాలండి. ప్రార్థన ఘనముగా జరుగునుగాక. అమావాస్య ప్రార్థనలు, అమ్మగారు మీ మీద అభిషేక బలం ఉండునుగాక. అందరూ దీవించబడుదురుగాక. గొప్ప స్వస్థతలు, ప్రవచన వరము, ప్రవచనాలు వచ్చునుగాక. ఆమేన్. వందనాలండి. हिंदी समय में हिंदी का समय हुआ है। सेशन को आरंभ कर रहे हैं। ओपनिंग प्रार्थना करने के लिए बड़े भैया वेस्ट चंपारण से हमेशा की तरह आज भी खड़े हैं। विश्वनाथ प्रसाद जी, क्या ओपनिंग प्रार्थना करेंगे आज का हिंदी सभा में? जी 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 जी